కొన్ని బైబిల్లో మనం చదివినప్పుడు మనం అర్థం చేసుకున్నప్పుడు ఎక్కడైనా క్రైస్తవులు ఎదుటి వారిపై తిరుగుబాటు చేసి కొట్టినట్టుగా చంపినట్టుగా ఎక్కడైనా మనకు కనబడతాయా? ఎందుకు కనిపించవు? క్రైస్తవులు ఎందుకు చంపరు? క్రైస్తవులు ఎందుకు కొట్టరు? క్రైస్తవులు ఎదుటి వారి మీద దాడి ఎందుకు చేయరు? మీరు ఆలోచించండి. అంటే వీళ్ళంతా ఎవరన్నమాట? ఆత్మను బట్టి పుట్టినవారు. ఇప్పుడు శరీరాన్ని బట్టి పుట్టినవారు ఉంటారు. క్రైస్తవులు అలా వెళుతున్నారు అనుకోండి, పేడ నీళ్ళు చల్లుతూ ఉంటారు. ఎవరిల్లు? పేడ నీళ్ళు చల్లే వాళ్ళు ఎవరు? శరీరాన్ని బట్టి పుట్టిన వాళ్ళు, ప్రకృతి సంబంధుల వాళ్ళు పేడ నీళ్ళు చల్లుతారు, కారపు నీళ్ళు చల్లుతుంటారు. ఏమండి, వెళుతున్నటువంటి క్రైస్తవులను కొడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే చంపుతూ ఉంటారు. వీళ్ళు చంపే వాళ్ళంతా ఎవరన్నమాట? రక్త సంబంధులు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ప్రకృతి సంబంధులు. ప్రకృతి సంబంధులైన వారు ఎవరిని హింస పెడుతున్నారు? ఇప్పుడు క్రైస్తవులైన వారిని హింసిస్తున్నారు. ఆ హింసలు క్రైస్తవులైన వారు ఖచ్చితంగా అనుభవించాల్సిందే.